కేటీఆర్ ఇచ్చిన కార్యక్రమానికి ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుష్కుండ పాకిరెడ్డి చండ్రూరు మండలంలో ధర్నా పెట్టిండు. ఆ ధర్నాలో మేమందరం పాల్గొన్నాం. ఆ ధర్నా కార్యక్రమం దేనికి పెట్టిండు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గురించి పెట్టిండు. అదే కార్యక్రమంలో కొన్ని పదాలు ఈ నియోజకవర్గం జరిగే అన్యాయం, స్టేట్లో జరిగే అన్యాయం గురించి చెప్పిండు. ఈ కళ్యాణ లక్ష్మి ఇయ్యకపోవడానికి కారణం ఏంది, కోర్టులో పోవడానికి కారణం ఏంది, కోర్టుకి ఎందుకు పోయింది, కోర్టులో వేసిన దానికి మరి మన ముఖ్యమంత్రి ఎందుకు కౌంటర్ వేస్తలేడు అనే ముచ్చట్లు 3-4 ముచ్చట్లు చెప్పిండు. అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పిండు. ఏం చెప్పిండు? మనకు అక్కడ రేవంత్ రెడ్డి స్టేట్ మంచిగా చేసేటట్లేదు, మన నియోజకవర్గంలో మన రాజగోపాల్ రెడ్డి మంచిగా చేసేటట్లేదు, నేను తెచ్చిన పథకాలే మొత్తం ఇక్కడ మంచిగా డెవలప్మెంట్ అయింది, ఇవాళ ఆర్డీఓ ఆఫ్ తీసుకొచ్చిన, చండ్రూరు మున్సిపాలిటీ చేసిన, గట్టుపల్లి మండలం చేసిన, ఇక ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ కొన్ని నేనే చేసిన, ఆయన చేసిన ఏమున్నాయో ఎవరు తెలియదు, ఏది చెప్పడు. కానీ మనకు మండలానికి ఒక ఎమ్మెల్యేని మాత్రం పెట్టుకుంటాడు. ఆ పనులు ఏదో చెప్పి వాళ్ళకాడ వీళ్ళకాడ కలెక్షన్లు చేస్తాడు. ఆ కలెక్షన్లు చేసి ఏదో చేస్తుంటాడు. చండ్రూరు మండలం వల్ల గాడ పెడుతుంది బస్టాండ్. ఆ బస్టాండ్ ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పి ఏదో పనుల ఒక 12 వసూలు చేసిందట. అది ఇచ్చిన వాళ్ళు తెలుసు, అది తీసుకున్న వాళ్ళు తెలుసు, ఆ భవన్ తెలుసు అని అన్నారు సార్. అదే విషయాలు నేను చెప్తున్నా. పండ్ల బండ్ల దగ్గర ₹1 కూడా వసూలు చేయలేదు, మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదని చండ్రూరు మన కోడిచేనన్న చైర్మన్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని ప్రమాణం చేయమనండి చూద్దాం. ₹1 తీసుకు ప్రమాణం చేస్తాడు చైర్మన్ గారు. మేము తీసుకున్నట్టుగా ప్రమాణం తీసుకొని వాపసు చేయలేదని చేయమని మేము చూస్తాం. మరి అదేవిధంగా మళ్ళా ఈ మున్గోడు నియోజకవర్గంలో మనకు రాజగోపాల్ రెడ్డి గురించి కుక్క శాస్త్రం చెప్పిండు. ఏమని చెప్పిండు? కుక్క ఒక ఇంటికాడ ఓనర్గా ఉందామని ఆలోచించిందట. ఫస్ట్ ఉన్న ఓనర్ దగ్గర అది ఓనర్ సెట్ కానివ్వకపోతే పక్క ఓనర్ కాడ పోయిందట. ఆడ ఓనర్ కానివ్వలేదు, ఇంకో పక్క ఓనర్ కాడు, ఆడ ఓనర్ కానివ్వలేదు, ఏడ ఓనర్ కానిస్తలేదని చెప్పి అదే పాత ఓనర్ కాడికి వచ్చి అదే పాత ఓనర్ని మళ్ళీ ఆడ బొబ్బు అని ముట్టుకుంటుందని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? అక్కడ బీజేపీలో పోయిండు, బై ఎలక్షన్ పెట్టిండు. ఇక్కడ మన మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే అయిండు, మళ్ళా ఇంకో పార్టీలోకి పోవాలని చూస్తుంది. ఇది వాస్తవం కాదని చెప్పి రాజగోపాల్ రెడ్డిని దేవుని దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేయమనండి. అది నిజం అబద్ధం తెలుస్తుంది. మేము వచ్చి నిలబడి చూస్తాం. ఇది నిజం కాదు, అబద్ధము, నేను ఏ పార్టీ మారలేదు, ఏ పార్టీలో పోలేదు, నేను ఏ పార్టీలో పోదాం అనుకుంటలేనని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం చేయమని తెలుస్తుంది. నిజమా అబద్ధం అనేది.